మాకు 1995లో ఈ మెడిటేషన్ అనే పదము పరిచయం. అంటే మెడిటేషన్ అనేది కూడా ఒకటి ఉంది అని 95 ముందర కూడా చిన్నప్పుడు ఒకటి ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్ అన్నది ఒకటి ఉంటుంది. సో సాధన అన్నది ఉంటుంది అన్నది అప్పుడు విన్నామే, అంతే. తర్వాత 95లో ఈ యొక్క చాలామంది అడుగుతుంటారు, గురువుని ఎప్పుడు కలిసావు, ఈ బుక్ ఎప్పుడు చదివావు, ఇదేంటి అదేంటి, ఆయన ఏమైనా నీకు సీక్రెట్స్ చెప్పారా, మాకు చెప్పదు నీకేమైనా చెప్పారు, అట్లాంటివి అడుగుతూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క మెడిటేషన్ అనే పదంని ఒక వ్యక్తి ఇంత సీరియస్గా ఆ పదం గురించి తన జీవితాన్నే పణం పెట్టి ఇంత చేస్తాను నేను ఇంకా అని మాకు 1995లోనే చెప్పేవాడు పత్రి గారు. దాని తర్వాత ఏమైంది అంటే, ఎప్పుడైతే ఆయనతో పరిచయం అయిందో ఒకసారి మెడిటేషన్ చేయించారు. తర్వాత ఆయన ఇప్పుడు కూడా మమ్మల్ని నువ్వు మెడిటేషన్ చేసావా, మెడిటేషన్ చేయలేదా అని ఎప్పుడూ ఈ 30 ఇయర్స్లో హీ నెవర్ ఆస్క్డ్. ఎందుకు అంటే మేము కూడా మీలాగా ముందర కూర్చొని వినేవాళ్ళం. ఒక మనిషి ఒక ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే వాళ్ళు మాట్లాడుతుంటే వినాలి అన్నది మాకు మొట్టమొదటి లెవెల్లోనే నేర్పించారు. మెడిటేషన్ అన్నది ఒక మనిషికి నేర్పిస్తాడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని నేర్చుకోవాలి, లేకపోతే అడవిలోకి వెళ్ళిపోవాలి, ఆర్ హిమాలయస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఎవరో పవర్ఫుల్ మనిషి ఉంటాడు, ఆ పవర్ఫుల్ మనిషి దగ్గర వెళ్తే కానీ మనకు ఆ చిట్కాలు తెలియవు, ఆ వంటింటి చిట్కల్లాగా అని ప్రతి మనిషి ఆలోచిస్తుంటాడు. నాకు ఈ 30 సంవత్సరాల్లో ఏమర్థమైంది అంటే, ధ్యానము అనే పదము ఏం చేస్తుంది ఒక మనిషికి అంటే, అసలు నీ జీవితంలో నీకు ఉన్న ఈ ఛాలెంజెస్కి మీరు మీ లోపల ఎక్కడ వెతుక్కోవాలి అన్నది తెలియజేసేదే ధ్యానం.